నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కి. మేడారం జాతర ముగిసింది. 2 సంవత్సరాల కొద్దీ వెయిట్ చేసినటువంటి జాతర కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తది. మేడారం రాబోతా ఉన్నది. సమ్మక్క, సారలమ్మ, జంపన్న గద్దెల మీదకి రాబోతా ఉన్నారు అని ఒక అందరినీ భ్రమలో ముంచింది కాంగ్రెస్ పార్టీ. యెస్, కాంగ్రెస్ పార్టీ రాకముందు కూడా సమ్మక్క, సారలమ్మ, జంపన్న గద్దెల మీదకొచ్చిర్రు. తరతరాలుగా వస్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంది అంటే 250 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసినాం. పబ్లిక్కి ఎలాంటి న్యూసెన్స్ జరగకుండా, పబ్లిక్కి ఎలాంటి సమస్యలు రాకుండా సౌకర్యాలతోటి, సౌలతులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షమాపణ చెప్తుంది. ఎందుకు చెప్తా ఉన్నది, ఏమైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాదు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్లస్ వేరే గ్రూప్ ఆఫ్ మంత్రి. ఇక్కడ ఆమె క్షమాపణ చెప్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే సీతక్క. ఎందుకు చెప్పింది సీతక్క, అసలు సమస్య ఏంది ఈడ అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న ఇబ్బందులు ప్రయాణంలో కానీ దర్శనంలో కానీ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసుతోటి అర్థం చేసుకుంటారని, తప్పకుండా ఆ తల్లుల దీవెనలు అందరికీ ఉంటాయని కోరుకుంటూ, మరి ఈరోజు లేట్గా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం భక్తులు రద్దీ ఎక్కువ ఉండడంతో ఈరోజు కూడా మరి పోలీస్ అధికారులందరూ అక్కడే ఉండడంతో కొద్దిగా డిలే అయింది. అయినా కూడా మీ అందరితో ఖచ్చితంగా ఈ యొక్క గొప్పతనం, తల్లుల యొక్క గొప్పతనం బయటి సమాజానికి, బయటి రాష్ట్రాలకు విస్తృతంగా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అక్క ఏం చెప్పిందంటే, ఇక్కడ మేడారం జాతరకు వచ్చినటువంటి భక్తులకు, సామాన్యులకు ఎవరైనా ఇబ్బందుల పాలు గురైతే, సమస్యలు ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎప్పుడు సామాన్య జనానికే, ఎప్పుడు నిరుపేద కుటుంబాలకే, ఎప్పుడు తల్లికి సంబంధించినటువంటి భక్తులకే ఇబ్బంది కలుగుతుంది. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడికి, ఏ రోజైనా ఒక ధనవంతునికి, ఏ రోజైనా మీ చుట్టాలకు, రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి చుట్టాలకి ఏ రోజైనా అసౌకర్యాలు కలిగినాయా అని చెప్పి సిటిజన్స్ పల్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంది సీతక్క. ఏమక్క, 250 కోట్ల రూపాయలతోటి ప్రజా సొమ్ముతోటి అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి మీరు బస్సు సౌకర్యాలు లేక రాత్రి 7 గంటలకు వస్తే చలిలో గడ్డగట్టేటువంటి చలిలో, అది అడవి ప్రాంతంలో ఎంత చలి, ఎంత విపరీతంగా ఉంటుందో మీరు ఒకసారి యాది తెచ్చుకోవాలి. మీరు గతంలో దళంలో చేసిరు కదా, చలికాలంలో అడవిలో ఉంటే అంత చలి పెడుతుందో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. చిన్న చిన్న చంటి బిడ్డలను పెట్టుకొని బస్ స్టాండ్లలో బస్సుల కోసం వెయిట్ చేసిరు సీతక్క. ఈరోజు మీరు ఏదో మమ్మల్ని అసౌకర్యాలు కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి అని అంత మాత్రాన ఆ చలిలో వణికినటువంటి ప్రాణాలు, ఆ చలిలో వెయిట్ చేసినటువంటి బిడ్డలు ఓర్పును, ఓపికను మీరు తీసుకురాని రాగలుగుతారా? వాళ్ళు పడ్డటువంటి బాధను ఏ రాజకీయ నాయకుడు అన్న పడ్డాడా ఇప్పటి వరకు అని అడుగుతా ఉంది. ఎందుకు సీతక్క ప్రతిసారి సామాన్యుడే ఇబ్బందుల పాలు కావాలి? కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలుకుతూ 2023 డిసెంబర్ 7 తర్వాత 2 తారీఖున మీరు ఎన్నుకోబడ్డారు. 7 తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. 100 రోజులలో మేము అన్నీ చేస్తామని చెప్పి ఛాతీలు కొట్టుకుంటూ మీ సీఎం తొండల రెడ్డి గారు తొండలు వదులుతాం, పేగులు మెడలు వేసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిలాగా ఉంది తప్ప సామాన్యులకు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. మేడారం జాతరలో ఎన్ని అసౌకర్యాలు. ఇక ఒక వార్త అయితే సంచలనం అవుతా ఉన్నది. ఆ వార్త గురించి నేను మాట్లాడదలుచుకోండి. ఎవరో అంట పక్క రాష్ట్రం నుంచి వచ్చిరంట. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటి అమ్ముకుంటుంటే అక్కడేమో జరిగిందంట. ఆ వార్త సంచలనం అవుతా ఉన్నది. అది పూర్తిగా దాని మీద క్లారిటీ లేనటువంటి. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? ప్రతి అసౌకర్యం మీద మీరు ఏం మాట్లాడతారు? 250 కోట్లు ఏడబెట్టిర్రు.
అది మా డబ్బు కదా, మా సొమ్ము కదా. అది ఎవరు అడిగిరు మిమ్మల్ని సమ్మక్క గద్దెలను మార్చమని? ఎవరు అడిగిరు మిమ్మల్ని ఆ యొక్క కంచెలను తీసేసి రాళ్లతో కట్టమని? 250 కోట్లు ఎక్కడ పోయినాయి? మీ అకౌంట్లోకి పోయినాయా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల అకౌంట్లోకి పోయినాయా, నేరుగా ముఖ్యమంత్రి గారి అకౌంట్లోకే పోయిందా? లేకపోతే మీ అందరికి ఒక్కొక్క మంత్రి వర్గంలో చోటిచ్చి 5-6 చోట్ల మంత్రులుగా ఒక్కడే ఉన్నాడు కదా, ఆయన చోట్లకి ఏమన్నా పోయినాయా? సమ్మక్క జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. ఆ జాతరకు 28 తారీఖున మొదలైతే కనీసం వచ్చి దండం పెట్టుకోవడానికి మీ ముఖ్యమంత్రి గారికి మనసు రాలేదా? అదే ఒకవేళ గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కనుక ఈ స్థానంలో ఉండి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద నమ్మకం లేదు, ముఖ్యమంత్రి గారికి గిరిజనుల మీద నమ్మకం లేదు, ముఖ్యమంత్రి గారికి ఆదివాసుల మీద నమ్మకం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నోరు పారేసుకోపోతుందేనా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకని జాతరకు రాలేదు, జాతరకు వచ్చిరని చెప్పేది వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు తప్ప అసలైన జాతర 28 తారీఖు స్టార్ట్ అయింది. గద్దెల మీదకి రావుడు, వన ప్రవేశం చేసేంత వరకు 31 తారీఖు వరకు అదే కార్యక్రమం. అంతకంటే ముందు వచ్చి ముక్కుకొని మూకుమ్మడిగా వచ్చి ఒక దండం పెట్టుకొని పోయిండు మీ ముఖ్యమంత్రి. ఎందుకు కాంగ్రెస్ పార్టీని క్షమించాలో మీరు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పుకుంటూ హిందువుల గుళ్ళల్లా, హిందువుల పైసలు, హిందువుల హుండీలలో వచ్చినటువంటి ప్రతి పైసా ప్రభుత్వం తీసుకుంటుంది కదా. అదే మంత్రి మరి ఈరోజు సమ్మక్క గద్దెల కాడ, సారక్క గద్దెల కాడ, మేడారం జాతరల ఎందుకని 3-4 రోజులు ఉండలేకపోయింది సీతక్క? ఎందుకని మీ యొక్క సొంత భుజాల మీద వేసుకొని జాతర నడిపించారు? ఈ విషయంలో మీకు హ్యాట్సాప్ చెప్తుంది సిటిజన్స్ పల్స్. బట్ దేవాదాయ సొమ్ము, ధర్మాదాయ శాఖకు వచ్చే సొమ్ము అది హిందువుల గుళ్ళ నుంచి వచ్చేదే కదా. మరి హిందూ గుళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మీరు ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడలేదు? ఎందుకని ఈ మేడారం జాతరకు కొండా సురేఖ గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు? ఎవరెవరో వస్తారంట, ఎవరెవరో మాట్లాడతారంట, ఎవరికో ప్రోటోకాల్ ఇస్తారంట. కానీ ఒక్కొక్క విఐపి 40 వెహికల్ 50 వెహికల్ పట్టుకొని వచ్చారు. విజువల్ చూస్తా ఉన్నాం. విఐపీలు 3-4 వెహికల్స్ తోటి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అన్యాయులు కానీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళని డివైడ్ చేసుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము విఐపీలం కదా అని వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కమాండ్ కంట్రోల్ కాడికి వస్తున్నారు. అక్కడ ఓన్లీ విఐపీకి మనం ఒక మనిషి 2 మనుషులు పట్టే గేట్నే ఇచ్చినాం. సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందుల పాలు కావాలంట. ఉండడానికి సౌకర్యం లేదు, తాగడానికి నీళ్లు లేవు, బస్సులలో పోదామంటే బస్సులు లేవు. కార్లు తెచ్చుకున్నాడు 40 కిలోమీటర్ల దూరంలో ఆపుకొని రావాలా, బండ్ల మీద వచ్చినోడు 40 కిలోమీటర్ల దూరంలో ఆపుకొని రావాలా. ఇంకా అది ఇక డ్రోన్ షాట్లు పెట్టి ఒక మీడియా ఉంటుంది, మొత్తం చూపిస్తుంది. చూడురు ఇక ఎక్కడ లేని అభివృద్ధి ఈయన జరిగింది, మొత్తం రోడ్లు అయిపోయినాయి, పంట పొలాలు పచ్చగా ఉన్నాయి, రేవంత్ అన్న వచ్చిన తర్వాత అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం తెలంగాణ కుంభమేళగా చెప్పుకునేటువంటి మేడారం జాతరకే కొంతమంది మంత్రులు రాకపోవడం చాలా బాధాకరం. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ గారే యాక్టివ్గా లేకపోవడం బాధాకరం. సిసలైన బాధ ఇది. అసౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. 1-2 సార్లు కాదు, ఎప్పుడు ఏ విషయానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ సామాన్యులను మెడకాయ కొరికినట్టుగా, రక్తం దాగేటట్టుగా ప్రవర్తిస్తూనే వస్తుంది. ఓట్లేసి గెలిపించుకున్నందుకు మీ యొక్క పాలన ఇదా? అటు 6 గ్యారెంటీల దగ్గరికి పోతే అది అట్లనే ఉండే, జాతరల దగ్గరికి పోతే ఇది ఇట్లనే ఉండే. సొమ్ము మాత్రం హిందువులది, హిందూ గుళ్ళలకు మాత్రం దేవాదాయ శాఖ మాత్రం వచ్చి అడుగు పెట్టదు. దేవాదాయ శాఖ మంత్రి గారు అసలు పట్టించుకోరు. అసలు దేవాదాయ శాఖ మంత్రి గారిని ఎందుకు పెట్టిరో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా. తెలంగాణ ప్రజలు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆమె పేరైన జరా మీకు తెలిసే కామెంట్ల రూపంలో పెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.